నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బృహత్ కథలు చెప్పుకుంటున్నాం మనం. ఆ, దాంట్లో కథ. వత్సరాజు గురించిన కథ చెప్తున్నాం మనం. ఉమ్. రాణి మృగావతిని గండభైరణం ఎత్తుకుపోయింది, మాంసం ముద్దంగా భావించి. భావించింది. సరే, కొండ మీద ఉన్న మృగావతిని ఆవిడ దుఃఖిస్తుంటే ఒక ముని. ఒక ముని బాలకుడు జమదగ్ని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అవునండి. ఈ తీసుకెళ్లేసరికల్లా జమదగ్ని ముని ఈవిడ ఎవరో ఏమిటి అన్నీ తెలుసుకుని, ఈమె పూర్వ చరిత్ర కూడా ఆయన తన తపోదృష్టితో తెలుసుకుని, అమ్మ కొంతకాలం నువ్వు ఇక్కడే ఉండు, గర్భవతి. గర్భవతి నిండు నెలలు, అవును. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, ఆశ్రమంలో ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, నీకు మళ్ళీ నీ భర్తతోటి కలిసే అవకాశం ఉంది, తిలోత్తమ శాపం వల్ల ఇలా జరిగింది అని చెప్పాక ఇక ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఉన్నాక కొద్ది రోజులకి ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. వాడు ఎలా ఉన్నాడంటే బాల సూర్యుడులాగా ఉన్నట్ట, ఉదయించిన సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టిన పిల్లవాడు. చాలా అందమైన పిల్లాడు, అసలు ఎంత జనముద్దైన వాడో. అయితే ఇంత చక్కగా ఉన్న పిల్లాడికి ఉదయనుడు అని పేరు పెట్టారట. ఉదయించిన సూర్యుడిలాగా ఉన్నాడు కాబట్టి ఉదయనుడు అని పేరు పెట్టారు. పేరు పెడితే పైగా ఇతను రాజు అవుతాడని, చక్రవర్తి అవుతాడని చెప్పారు. జాతకంలో ఉంది. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ పెరుగుతున్న పిల్లాడు మహాబలాఢ్యుడట. అతను చాలా బలమైన వాడు, తెలివైన వాడు, పిల్లాడు బాగుండేవాడు. ఈయన జమదగ్ని మహర్షి ఏమన్నాడంటే, వీడికి రాజోచితమైన విద్యలన్నీ నేర్పిద్దాం, శాస్త్రానికి శాస్త్రము, తర్వాత బాణాలు వేయటాలు, కత్తులు దూయటాలు అన్నీ సమస్తమైన రాజకుమారులు నేర్చుకోవాల్సిన విద్యలన్నిటికీ అతనికి ట్రైనప్ చేశారు. అయితే ఈ పిల్లాడు ఒక 13-14 ఏళ్ళు వచ్చాక ఒకరోజు ఏమైందట, అలా అడవిలోకి వెళ్ళాడు. ఓకే, అలా షికారుగా కొంతమంది ముని బాలకులతో కలిసి వెళ్ళాడు. ఇతని దారిని ఇతను తిరుగుతూ ఉండేవాడు. మహా అడవి పిచ్చి ఇతనికి. ఏనుగులు వాటిని చూస్తే మచ్చిక చేసుకోవాలని సరదా. మృగయ వ్యసనం అంటే ఇతను ఉన్నది తపోభూమిలో ఉన్నాడు, అంటే ఋష్యాశ్రమాల్లో ఉన్నాడు కదా, చంపటం అతని ప్రవృత్తి కాదు. జంతువుని మాలిం చేసుకోవాలనే ఒక సరదా ఉండేది. రాజుల్లో సహజంగా ఉండే ఆ గుణం అన్నమాట, లొంగ తీసుకోవాలనే లక్షణం. తిరుగుతూ ఉండేవాడు. ఈ తిరుగుతుంటే ఒక బోయవాడు కనిపించాడు ఇతనికి. బోయవాడి దగ్గర ఒక పాము ఉందట. అది బంగారపు రంగు పాము, ఎంత అందంగా ఉందట, మెరిసిపోతోంది. అది వాడు పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుంటే అది ఇట్లా అతని చేతికి చుట్టుకుంటే ఒక కడియం చుట్టుకున్నట్టుగా మెరిసిపోతోంది. దాని నెత్తి మీద ఒక మణి ఉంది. ఎంత అద్భుతమైన సౌందర్యవంతమైన పాము. అక్కడి నుంచి ఇతను అడిగాడు, ఏం పాము ఇది, నువ్వు ఎక్కడి నుంచి పట్టుకున్నావు, ఎక్కడిది ఇది నీకు అడిగేసరికల్లా అన్నాడు, బాబు పాములు పట్టడం నా వృత్తి, పాముల కోసం వెతుకుతుంటే కుబుసం విడుస్తుండగా దీన్ని పట్టుకోగలిగాను. కుబుసం విడిచేశాకైతే ఇది పవర్ఫుల్గా ఉంటుంది, నన్ను కొట్టేసేదే, విడుస్తోంది, దాంతో నేను పట్టుకున్నాను, లొంగిపోయింది నాకని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ పాము ఒక రకంగా ఏడుస్తున్నట్టుగా అనిపించింది ఇతనికి. పోనీలే పాపం మెలికలు తిరిగిపోతుంది, వదిలిపెట్టేయచ్చు కదా అన్నాడు. వదిలిపెడితే నాకు డబ్బులు ఎట్లా వస్తాయి బాబు, నేను పాములు పట్టి అమ్ముతాను, తీసుకెళ్ళి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు, పాముల్ని అట్టె పెట్టుకుంటారు, పాముల యొక్క విషము వైద్యానికి పనిచేస్తుంది, చర్మం కూడా వాడుకుంటారు అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, కాదు వదిలేసేయి, పాపం నాకేసి జాలిగా చూస్తోంది, వదిలిపెట్టేయమన్నాడు. నాకు డబ్బులు కావాలి కదా అంటే ఈ కుర్రాడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మ తన చేతి, ఇప్పుడు ఆవిడ ఏకవస్త్రగా నీళ్ళల్లోకి దిగింది. అవును. కానీ ఇప్పుడు ఒక ముత్తైదు, ఒక పెళ్ళైన ఆవిడ కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఒంటి మీద, నీళ్ళలోకి దిగినా కూడా ఆవిడ మంగళసూత్రాలు, కొన్ని కడియాలు, కాళ్లకున్న పాంజేబులు అవి ఉన్నాయి ఆవిడ ఒంటి మీద. ఆవిడ చేతికి సహస్రానీకుడి పేరుండే ఒక కడియం ఉండేదట, ఇక్కడ దండ కడియం లాంటి ఇక్కడ పెట్టుకునేది. ఆ కడియాన్ని ఈ పిల్లాడికి పెట్టింది ఆవిడ. పిల్లాడు పెద్దవాడు అయ్యాడు కదా, 14 ఏళ్ళంటే కొంచెం బలంగా పెద్దగానే ఉన్నాడు. ఆవిడ దండ కడియం ఆ పిల్లాడికి పెట్టింది. దాని మీద సహస్రానీకుడు అని పేరుంది, రాజుగారి పేరు. సరే ఏం చేశాడు, అటు ఇటు చూసి అబ్బాయి ఏమన్నాడంటే, నీ డబ్బు ధనం కావాలి అంతే కదా, ఈ కడియం నా చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది, ఇది తీసుకో నువ్వు అని ఇచ్చాడు. బంగారపు కడియం, బంగారు పాముకి బదులుగా బంగారు కడియం, బాగానే ఉంది కదా. అక్కడి నుంచి ఆ పాముని చేతిలో పెట్టాడు, వదిలేసేయమన్నాడు. వదిలేసాడు పాముని. వదిలేసి ఆ కడియం తీసుకున్నాడు, కడియం చూసుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళి వదిలేసిన పాము సర్రను పారిపోలేదు, అది ఇట్లా తోక మీద నుంచుందట. నుంచుకొని, నువ్వు ఎంత గొప్పవాడివి అని మానవ స్వరంతో మాట్లాడింది. నా పేరు వసునేమి, నేను నాగరాజైన వాసుకి అన్నదమ్ముణ్ణి. కుబుసం విడుస్తుండగా వీడు నన్ను పట్టుకోగలిగాడు, లేకపోతే పట్టుకోలేకపోయేవాడు. నీకు ఇంత ఉదాత్తమైన లక్షణం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఒక చక్రవర్తి అవుతావు,
అని ఒక 4 వస్తువులు నీకు నా జ్ఞాపకంగా ఇస్తాను, తీసుకోమన్నాడు. ఏమిచ్చాడు? ఒక వీణ, ముట్టుకుంటే మోగేది. ఎంత అత్యద్భుతమైన స్వరమో అది. అత్యద్భుతమైన స్వరం ఉన్న ఆ వీణ పేరు ఘోషవతి. ఆ ఘోషవతి అనే వీణని ఈ అబ్బాయికి ఇచ్చింది ఆ పాము. ఘోషవతి. అక్కడి నుంచి ఒక తాంబూలపు తీగ, ఎప్పుడు పచ్చగా ఆకులు ఉంటాయి. ఆ తాంబూలం వేసుకుని మాట్లాడితే ఇతరులు వశమవుతారు. ఆ ఆకులకు అలాంటి శక్తి ఉంటుంది. తాంబూలపు తీగ, ఎప్పటికీ వాడని ఒక పువ్వుల దండ, అక్కడి నుంచి ఒక తిలకం, బొట్టు. ఈ తిలకం ఏంటంటే ఆ తిలకాన్ని ధరించిన వాడికి సర్వసమ్మోహన శక్తి ఉంటుంది, ఇతరులను వశం చేసుకోగలిగే శక్తి ఉంటుంది ఆ బొట్టు కనుక ధరిస్తే. ఈ 4 వస్తువులు ఇచ్చింది. ఇచ్చేసరికల్లా తీసుకున్నాడు. ఆ పాము ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ ఋష్యాశ్రమంలో దింపేసింది. దింపేసిన తర్వాత తల్లికి చెప్పాడు, ఇవి ఇలా వచ్చినాయి, ఇలా జరిగిందంటే ఈయన జమదగ్ని మహర్షి చాలా సంతోషించాడు. ఆ వీణావాదన నేర్పించారు అబ్బాయికి. అయితే ఈ వీణావాదనకి ఇది మామూలు వీణ కాదు, ఇతనికి కావలసిన విద్య ఉంది ఆ వీణలో, చాలా ప్రత్యేకమైనది. ఇదేంటంటే దీని పేరు ఘోషవతి అని చెప్పాం కదా, ఏనుగులు వచ్చేస్తాయి ఆ సౌండ్ వింటే. ఏనుగులని మాలిమి చేసుకునే శబ్దం ఉంటుంది ఆ వీణలో. ఆ దాని ఘోష ఎలాంటిదంటే వీణ వాయిస్తే ఎక్కడెక్కడ ఏనుగైనా ఆ దారి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చేయాల్సిందే. వీణావాదన నేర్చుకున్నాడు. కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ అడవిలో ఈ బోయవాడికి సహస్రానీకుడు కడియం పుచ్చుకున్నాడు కదా, వాడు పట్టణానికి వెళ్ళి అమ్మబోయాడు. అమ్మబోయేసరికల్లా దాని మీద సహస్రానీకుడి పేరు చూసేసరికల్లా కంగారు పడ్డారు అక్కడున్న షాపుల వాళ్ళు. రాజుగారిది ఎలా అమ్ముతావో, ఇది రాజముద్ర, రాజు ధరించేది లేదా రాణి ధరించేది. సరే గబగబా రాజు సైనికులకి కబురు చేశారు, వీడెవడో ఒకటి తెచ్చాడని. అక్కడి నుంచి పట్టుకున్నారు. తీరా ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఏమిటంటే, అడవిలో ఒక కుర్రాడు ఉన్నాడని, వాడికి ఒక 13-14 సంవత్సరాలు ఉంటాయని, బాగా చెయ్యెత్తువాడని, మెరిసిపోతూ ఉంటాడు, వాడు ఒక సర్పానికి బదులుగా ఇది నాకు ఇచ్చాడు అని చెప్పేసరికల్లా వెంటనే రాజుగారు కార్తాంతికుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచాడు, జ్యోతిష్కుల్ని వాళ్ళని పిలిచి లెక్క కడితే రాజకుమారుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ వీడు చెప్పాడు. అతనితో ఎవరైనా ఉన్నారని వీడు అడవి మధ్యలో చూశాడు, కుర్రాడినే చూశాడు కానీ ఇంకెవరిని చూడలేదు. సరే వీళ్ళు ఏం చేశారు, ఆగ మేఘాల మీద రాజుగారు కొంత సైన్యాన్ని కొంత పరిజనాన్ని వెంట పెట్టుకుని తన భార్య ఎక్కడ ఉందో ఏమో ఈ 14 ఏళ్ళు ఆమె కోసం అలమటిస్తూ బతికాడు ఆయన. కొడుకు కోసం సంతానం ఏమైందో తెలీదు, గర్భవతి ఆవిడ ఎలా ఉందో తెలీదు. 14 ఏళ్ళు ఆవిడ మీద విరహంతో చిక్కి శల్యమైపోయాడు రాజు. పైగా వీళ్ళకి ఏంటంటే జన్మాంతర సంబంధం ఒకటి ఉంది పాపం వాళ్ళకి, పూర్వజన్మ సంబంధం ఉంది కదా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఈ వెళ్ళే దారిలో ఈయనకి విదూషకుడు చెప్పిన కథ ఒకటి ఉంది, అది మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అది ఇంకా 2-3 భాగాలుగా చేయొచ్చు, ఆ కథను కూడా తర్వాత చెప్తాను. సరే ఒక చోట విశ్రమించి మొత్తానికి ఆ అడవిలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి చేరారు. అక్కడ భార్యను కలుసుకున్నాడు ఆయన. అక్కడి నుంచి జమదగ్ని ఈ కొడుకుని ఈయనకి సమర్పించాడు. ఈవిడ ఇన్నేళ్ళు నీకోసమే నాయన ఇలా జీవించుకుంది, ఈ తిలోత్తమ శాపం ఇవాళతోటి మీకు విముక్తి వచ్చేసింది శాపం నుంచి. ఇదిగో నీ కుమారుడు రాజు అవటానికి సిద్ధంగా ఉన్న యువరాజు, తర్వాత ఏమో ఇదిగో నీ భార్యని, భార్యని కొడుకుని అప్పచెప్పాడు. ఆ జమదగ్నికి వేల నమస్కారాలు చేసి భార్యని కొడుకుని తెచ్చుకున్నాడు సహస్రానీకుడు. ఇంటికి వచ్చిన తర్వాత కుర్రాడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. ఇతనికి ఆల్రెడీ వాళ్ళ దగ్గరున్న యౌగంధరాయుడు, రుమణ్వంతుడు, వసంతకుడు వీళ్ళు ముగ్గురితోటి చాలా స్నేహం కుదిరింది. ఇప్పుడు మనం యౌగంధరాయుడి సంగతి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఒక విషయం ఏం చెప్పాలంటే, సంస్కృతంలో మంచి మంచి నాటకాలు ఉన్నాయి చేయ. ప్రతిజ్ఞా యౌగంధరాయణం అని ఒకటి, స్వప్న వాసవదత్తం అని ఒకటి, రత్నావళి అని ఒకటి. ఈ 3 ఈ వత్సరాజు కథలే, ఈ ఉదయనుడి కథలే అన్నమాట. ఈ 3 కథల్లోనూ ఇదే వత్సరాజు, ఈ ఉదయనుడు, యౌగంధరాయుడు ఉంటారు. ఇంకా కొన్ని క్యారెక్టర్లు యాడ్ అవుతాయి. ఈయన భార్య కూడా వస్తుంది. స్వప్న వాసవదత్తం అనేది కూడా ఒక బ్రహ్మాండమైన డ్రామా, చాలా బాగుంటుంది. ఈ వాసవదత్త ఇతని భార్య అన్నమాట. ఆవిడ ఎలా భార్య అయింది అదంతా ఈ కథలోనే వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ 3 భాసనాటక చక్రంలో కొంత నాటకాలు ఇవి అట్లా చాలా ఉన్నాయన్నమాట. మంచి మంచి నాటకాలు ఉన్నాయి ఈ కథ బేస్ తోటి. ఈ నేను చెప్పాను కదా, యౌగంధరాయుడు చాలా అద్భుతమైన మంత్రుల్లో ఆయన ఒకడు. రాజుని చక్రవర్తిని ఎలా చేశాడు అనేది ఆ కథల్లో వస్తుంది అనమాట. సరే ఇప్పుడు వచ్చారు, ఇంటికి వచ్చేసాడు, యువరాజుని చేశారు.
వీళ్ళతో పాటు సరదాగా కొంతకాలం చక్కగా వాళ్ళతో స్నేహం చేశాడు. బాగా వీళ్ళ చెలిమి మంచి బంధంతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇంకా కొంతకాలం గడిచాక రాజు భార్యతోటి కొంతకాలం కలిసి ఉన్న తర్వాత ఈ పెద్దవాడైపోయాడు అబ్బాయి అని చెప్పేసి పిల్లాడిని రాజుని చేశారు. ఉదయనుణ్ణి రాజుని చేశారు. రాజుని చేశాక తను భార్య ఇద్దరు కలిసి దేహాంతం కోసం వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోయారు. తమ మానవ జన్మల్ని వదిలేసి దేవయోనులు కదా వాళ్ళు, అక్కడికి చేరటం కోసం వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకుండా తపస్సుకి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు ఇద్దరు. ఉదయనుడికి వివాహం కాలేదు. వివాహాత్ పూర్వమే వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఈ ఉదయనుడు ఈ పెద్ద రాజ్యం గీజ్యం ఏమీ లేదు, ఎంతసేపు ఆ ఘోషవతిని వాయిస్తూ ఏనుగుల్ని కంట్రోల్ చేసుకుంటూ అతను అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. ఈ రాజ్యభారం మొత్తాన్ని సైన్యాధిపతికి మంత్రికి అప్పచెప్పి తనతో పాటు విదూషకుడైనటువంటి వసంతకుడిని మాత్రం తనతో ఉంచుకునేవాడు. యోగంధరాయుడు రుమణ్వంతుడే రాజ్యాన్ని హ్యాండిల్ చేసేవాడు. మంత్రి కొడుకు మంత్రి అయ్యాడు, సైన్యాధిపతి కొడుకు సైన్యాధ్యక్షుడయ్యాడు, రాజు కొడుకు రాజు అయ్యాడు, విదూషకుడు కొడుకు ఆటోమేటిక్గా విదూషకుడు అయిపోయాడు. వీళ్ళు నలుగురు గ్రూపు. ఇతను మాత్రం సరదాగా ఈ అడవులతో తిరగడం, వింధ్య అటవులకి అక్కడికి ఇక్కడికి అడవుల్లో ఏ శబ్దంతో ఎలాంటి ఏనుగు వశం అవుతుంది ఆ ప్రయోగాలు చేసుకుంటూ సరదాగా తిరుగుతూ ఉండేవాడు. కానీ అతనికి తనకి సూట్ అయ్యే అమ్మాయి ఎక్కడుందా అన్న ఆలోచన ఉండేది. ఈయనకి సూట్ అయ్యే అమ్మాయి ఎక్కడుంది, అతను అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.